తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. కేటీఆర్ ఏ మీటింగ్కు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు. హామీలిచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు గురిచేసినా రైతు ధర్నా నిర్వహించి తీరుతామన్నారు జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామికబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజైన్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి. మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమేం లేదు. ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం.